చందమామ కథ. దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవారు లేరు. పూర్వం ఒక పల్లెలో దామోదరయ్య అనే పేద బ్రాహ్మణుడుండేవాడు. అతను ఉత్త గర్భదరిద్రుడు అవటం వల్ల అష్ట కష్టాలు పడేవాడు. కొందరు పేదవాళ్ళుగా పుట్టినా క్రమంగా ధనం పొలం సంపాదించి భాగ్యవంతులవుతారు. దామోదరయ్య దౌర్భాగ్యం ఎలాంటిదో కానీ అతడెంత శ్రమపడినప్పటికీ తక్కిన వాళ్లకు మళ్ళీ భాగ్యవంతుడు కాలేకపోయాడు. పొట్టపోసుకోవటానికి యాయవారం చేసి తెచ్చుకోవలసిందే. యాయవారం చేసుకునే వాళ్ళు కూడా కొందరు ఆ బియ్యం అమ్మిన సొమ్ముతో సంసారం గడుపుకోవడమే కాకుండా భార్యలకు నగానట్ర చేయించడము, వడ్డీ వ్యాపారం చేయటమూ ఉంది. కానీ దామోదరయ్యకు అవేమీ కుదరలేదు సరికదా. ముష్టికి విడితే భోజనానికి సరిపడేటన్ని బియ్యమైనా దొరకడం కష్టమయ్యేది. అతడు తన పల్లెలో ముష్టి ఎత్తటానికి తగినన్ని ఇళ్ళు లేవని తోచి సమీపంలో ఉన్న ఒక పట్టణానికి రోజు యాయవారం వెళ్ళి వస్తుండేవాడు. పట్టణంలో 4 వీధులు తిరిగి రావటానికి అవకాశం ఉంది గనక అక్కడ ముష్టి బియ్యం బాగానే పోగుపడేవి. కానీ బియ్యంతో పాటు అతని సంసారం కూడా తామర తంపరగా పెరుగుతూ వచ్చింది. మంది ఎక్కువైతే మఠానికి చేటు అన్నట్లుగా సంతానం పెరిగిన కొద్దీ తెచ్చిన బియ్యం చాలకుండా పోయినాయి. అందుచేత అందరి పిల్లలు సిరితో తొలతూగుతూ ఉంటే అతని పిల్లలు తిండికి చాలక ఈదురోమంటూ ఉండేవాళ్ళు. దామోదరయ్య తన దరిద్రంతోనూ సంతానంతోనూ ఇలా బాధపడుతూ ఉండగా వీటికి తోడు దేశంలో కరువు కూడా వచ్చింది. కరువు మూలాన్న బియ్యం దొరకడం అంతకంతకు మరీ కష్టమైపోయింది. ఒకనాడు అతనికి దొరికిన బియ్యం ఉన్నాయా లేవా అన్నట్టుగా అనిపించింది. అంత కొంచెమే వచ్చినాయి. ఆ తేలిక మూటతో పట్టణం నుంచి తన పల్లెకు సరిగ్గా 2 జాముల వేళ తిరిగిపోతూ, ఇలా ఉంటే ఇంక బతికేదెలా ఈశ్వరా అని ఒక్క నిట్టూర్పు విడిచాడు. అదే సమయానికి ఆకాశ మార్గాన పార్వతీ పరమేశ్వరులు నందివాహనం ఎక్కిపోతున్నారు. ఏదో ఆలోచించుకుంటూ పరధ్యానంగా ఉండటం వల్లనో ఏమో పరమేశ్వరుడికి దామోదరయ్య నిట్టూర్పు వినిపించలేదు. కానీ పార్వతీదేవికి వినపడింది. ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నారు, వినిపించలేదా అన్నదావిడ. చేను కట్టమ్మటే పల్లవైపు నడిచిపోతూ ఉన్న దామోదరయ్యను పరమేశ్వరుడు పరకాయించి చూసి, ఈ దౌర్భాగ్య దామోదరుడా, ఎవరో అనుకున్నాను అని నందిని జోరుగా తొలడం మొదలెట్టాడు. పార్వతీదేవి ఆశ్చర్యపోయి, అదేమిటండి ఇంత చికాకుగా ఉన్నారీవేళ? అతడు దౌర్భాగ్యుడని మీరే అంటున్నారు. కాస్త భాగ్యం ప్రసాదించి ఇబ్బంది లేకుండా చేయకూడదా అన్నది మళ్ళీ. పార్వతి, అదృష్టవంతుణ్ణి చెరిపేవాడు, దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవాడు లేడని చెప్పటం వినలేదు నువ్వు అని అడిగాడు పరమేశ్వరుడు. విన్నాను, కానీ నందిని పందిగాను పందిని నందిగాను చేయగల సర్వసమర్థులు మీరు. మీకు సఖ్యం కానిదేముంది ప్రభు అన్నది పార్వతి. జాలిగుండె కలది కనుక పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అలా తొందర చేసిందే. కానీ నిర్భాగ్యుల్ని బాగు చేయటం ఆ దేవునికి అసాధ్యమన్న సంగతి ఆమె గమనించింది కాదు. ఆమె కోరిక తీర్చకపోతే చిన్నబుచ్చుకుంటుందని ఈశ్వరుడు, సరే రేపు దామోదరయ్య మళ్ళీ యాయవారానికి పట్టణం వెళ్ళే సమయానికి ఈ దారిలో ఒక వరహాల మూట తెచ్చి పడేద్దాం. ఏం జరుగుతుందో నీవే చూద్దువుగాని అన్నాడు. మర్నాడు పొద్దు పొడవకముందే వచ్చి పరమేశ్వరుడు పార్వతీదేవి చూస్తూ ఉండగానే వరహాల మూట ఒకటి దారి పక్కన పడేశాడు. దామోదరయ్య రోజూ మల్లనే మామూలుగా చెంబు తెల్లగా తోముకుని బయలుదేరాడు. పల్లెలో వీధి కొసకి బడిపంతులు ఇల్లుంది. ఆ అరుగు మీద కూర్చొని పంతులు కొడుకు పాఠం చదువుకుంటున్నాడు. గోదావరి పుష్కరములు 12 సంవత్సరములకు ఒక మారు వచ్చుచుండును అని. ఆ పిల్లవాడు చదువుతుంటే అది దామోదరయ్య చెవిన పడింది. పుష్కరం అనటంతోనే దామోదరయ్యకి పాత సంగతి ఒకటి జ్ఞాపకానికి వచ్చింది. నేను ముష్టి కోసం పట్నం వెళ్ళటం మొదలెట్టి పుష్కరమైంది. అప్పుడే మళ్ళీ నెలలో ఇంకో పుష్కరం వచ్చేస్తోంది. 12 ఏళ్ళు ఎంత తొందరగా గడిచిపోయాయో కదా అనుకున్నాడు. ఇలా అనుకుంటూ అతడు పల్లె వదిలి దారిలో అడుగుపెట్టాడు. ఆ బాటను చూడటంతోటే అతనికి ఒక దౌర్భాగ్యపు ఆలోచన తట్టింది. ఇన్ని సంవత్సరాలుగా నేను రోజు తిరుగుతూ ఉన్న బాట గనక ఇంకా ఈ బాటను నేను కళ్ళు మూసుకొని వెళ్ళినా తప్పకుండా పట్టణం చేరుకోగలను అనుకొని 2 కళ్ళు మూసుకొని అడవజొచ్చాడు. కళ్ళు మూసుకున్నాడు అనుకున్నా కూడా
మనస్సులో స్పష్టంగా దారి కనబడుతూనే ఉంది. కళ్ళు తెరిచినప్పటికన్నా మూసుకున్నప్పుడే చాలా బాగా కనబడుతోంది అనే సంతోషంతో అతడు కళ్ళు మూసుకొని చరచరా నడిచాడు. మలుపులు, గోతులు, దిబ్బలు అన్నీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ తడుముకోకుండా అతడు సరాసరి నడిచి వెళ్ళిపోయాడు. దారి తప్పకుండా పట్నం మొగిదాకా కళ్ళు మూసుకొని నడవగలిగానని సంకలు గుద్దుకుంటూ దారి పక్కన వరహాల మూట ఉన్న సంగతి అతడు ఎంతమాత్రమూ తెలుసుకోనే లేకపోయాడు. ఇదంతా ఆకాశం మీద నుంచి చూస్తూ ఉన్న పార్వతీదేవి దారిలో ధనలక్ష్మి కాచుకొని ఉంటే కళ్ళు మూసుకుని నడవాలన్న బుద్ధి పుట్టిందేమిటి ఈ దౌర్భాగ్యుడికి అని విస్తుపోయింది. అప్పుడు పరమేశ్వరుడు నవ్వుతో, నేను చెప్పలేదా దురదృష్టవంతుణ్ణి ఎవరూ బాగు చేయలేరని అని అన్నాడు. అంతలో ఆ దారినే గుడ్డివాడొకడు కర్రతో దారి తడుముకుంటూ వచ్చి అక్కడ పల్లం ఉన్న సంగతి తెలియక అడుగు వేసి ఆ మూట మీద బోర్లా పడ్డాడు. మూట విప్పి చేతులతో తడిమి చూసుకునేటప్పటికీ కళ్ళు లేని కబోది అయినా అవి వరహాలు అని తెలుసుకొని మూట చంకన పెట్టుకొని చెక్కపోయాడు. అదంతా చూస్తూ ఉన్న పార్వతీదేవి ఈ చిత్రం గమనించి ఆశ్చర్యపోయింది. పరమేశ్వరుడు ఆశ్చర్యానికి ఏముంది, అతను దురదృష్టవంతుడు కనుకనే కళ్ళుండి కూడా ధనలక్ష్మిని కానలేకపోయాడు. వీడు పుట్టు అంధుడైనా అదృష్టవంతుడు గనక చూడగలిగాడు అంటూ ఆమెను వెంటబెట్టుకొని కైలాసం చేరుకున్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 జూన్ నెల చందమామలో వచ్చింది. రచన ఆర్ వెంకటరెడ్డి గారు, అనంతపురం నుంచి. ఈ కథ విన్నప్పుడు ఏదైనా సినిమాలో ఈ సన్నివేశం చూసిన జ్ఞాపకం వచ్చిందా? సినిమా పేరు ఏమిటో గుర్తుంటే కామెంట్స్లో చెప్పండి. ఎంతమంది కరెక్ట్గా చెప్తారో చూద్దాం. అయితే ఈ కథలో గోదావరి పుష్కరాల గురించి ప్రస్తావన వచ్చింది కదా. గోదావరి పుష్కరాలను అనగానే ఇంకో 2 ఏళ్లలో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కదా. నాకు కూడా భలే సంతోషం వేసింది. ఆ తర్వాత సంవత్సరమే మళ్ళీ మనకి కృష్ణా పుష్కరాలు, ఇంక 3 ఏళ్లలో. పోయిన కృష్ణా పుష్కరాలు మీకు గుర్తున్నాయా? నాకు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం పోయిన కృష్ణా పుష్కరాలు. అయితే ఇక ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.